హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో బయాలజీకి సంబంధించి అంటే సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ భాగంలో మన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదువుతాం కదా. పర్టికులర్గా బయాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? హూ ప్రపోజ్డ్ సెల్ థియరీ? ఆన్సర్ ఆప్షన్ బి, స్లైడెన్ అండ్ స్వాన్. ఈ స్లైడెన్ అండ్ స్వాన్ అనే శాస్త్రవేత్తలు జర్మన్ శాస్త్రవేత్తలు అనమాట ఇద్దరు. 1838-39 సంవత్సరాల్లో జంతువులు మరియు మొక్కలు, యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అనేవి కూడా కణాలతో నిర్మితం అవుతాయని ఒక కణ సిద్ధాంతాన్ని, సెల్ థియరీని అయితే ప్రతిపాదించడం అనేది అయితే జరిగిందనమాట. నెక్స్ట్, ఓమ్ని సెల్లులా ఈ సెల్లులా అన్నది ఎవరు చెప్పారు? హూ సెడ్ ఎవ్రీ సెల్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్? ఆన్సర్ వచ్చేసి రొడాల్ఫ్ విర్చో. ఈ రుడాల్ఫ్ విర్చో 1855 సంవత్సరంలో కొత్త కణం అనేది పాత కణం విభజన చెందడం ద్వారా ఏర్పడుతుందని అయితే చెప్పారనమాట. సో ఫస్ట్ ఏ జీవిలోనైనా ఫస్ట్ ఒక సెల్ మాత్రమే ఏర్పడుతుంది. తర్వాత సెల్స్ అనేవి ఇది ఫస్ట్ సెల్ కదా, ఇది నెక్స్ట్ స్టేజ్లో అది డివైడ్ అవ్వడం వల్ల, విభజన చెందడం వల్ల వేరే కణాలుగా, మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లో మిగతా ఉన్న ఈ 2 కణాలు 4 కణాలుగా విభజన చెందడం వల్ల, అలా డివైడ్ అవ్వడం వల్ల ఏర్పడతాయి అన్నమాట. సో ఏం చెప్పారు అని అంటే ప్రతి కణం కూడా దాని ముందున్న కణం నుండి ఏర్పడింది కదా, దాని ముందు కణం విభజన చెందడం వల్ల కొత్త కణం ఏర్పడిందని అయితే ప్రతిపాదించారు రుడాల్ఫ్ విర్చో. నెక్స్ట్, కణాన్ని మొదట ఎవరు కనుగొన్నారు? హూ డిస్కవర్డ్ ద సెల్ ఫస్ట్? ఆన్సర్ వచ్చేసి రోబర్ట్ హుక్. రోబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665 సంవత్సరంలో కార్కు ముక్కు ఉంటుంది కదా, కార్కు, దాన్ని సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు అంటే మైక్రోస్కోప్లో చూసి, అది చూసినప్పుడు ఎలా కనిపించిందంటే ఆయనకి ఒక అన్ని చిన్ని గదుల్లాగా కనిపించడం అయితే జరిగిందనమాట. ఈ చిన్న గదిని ఏమంటారు అని అంటే సెల్. చిన్న గది అని అయితే అర్థం వస్తుంది తెలుగులో. అప్పుడు వాటికి సెల్ అనే పేరునైతే ఉపయోగించాడనమాట. ఆ పదాన్ని ఉపయోగించారు వీటిని చెప్పడానికి. నెక్స్ట్, కణత్వచం యొక్క ప్రధాన పని ఏమిటి? సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది సెల్ మెంబరెన్స్? సో మనకి కణం అనేది ఫర్ ఎగ్జాంపుల్ గుండ్రంగా ఉందని అయితే అనుకోండి, దీంట్లో చాలా ఉంటాయి. సెంటర్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా ఉంటుంది, లైజోజమ్స్ ఉంటాయి, రైబోజమ్స్ ఉంటాయి. దీంట్లోనే కొన్ని ప్రోటీన్స్ చాలా అనేవి అయితే ఉంటాయి అనమాట. కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటుంటాయి. వీటిలో ప్రతి పార్ట్ గురించి అయితే వీటిలో చాలా పార్ట్స్ ఉంటాయి, వాటిలో ప్రతి పార్ట్ గురించి కూడా డిస్కస్ అయితే చేద్దాం. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? సెల్ మెంబరెన్స్, కణత్వచం అని అయితే అడుగుతున్నాడు. ఈ కణత్వచం అంటే ఏంటి అని అంటే, ఈ ఫస్ట్ బాహ్యంగా కనిపిస్తుంది కదా, ఈ పొర అనమాట. సో బాహ్యంగా కనిపించేటువంటి కణానికి ఈ పొర ఒక గోడలాగా, చర్మంలా ఉంటుంది. కణానికి చర్మంలా అయితే పనిచేస్తుంది అనమాట. ఈ కణం లోపలికి బయటకు వెళ్ళడానికి పదార్థాలు అనేవి, సబ్స్టెన్స్ అనేవి లోపలికి బయటకు వెళ్ళడానికి ఇది కంట్రోల్. కొన్నాటిని వెళ్ళనిస్తుంది, కొన్నాటిని బయటకు పంపించేస్తుంది. ఆ ఫంక్షన్ అయితే ఇది కండక్ట్ చేస్తుంది. కణత్వచం అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో సెల్ మెంబరెన్స్ అంటారు. సో ఆన్సర్ ఆప్షన్ సి, పదార్థాల ప్రవేశం మరియు నిష్క్రమణను నియంత్రించడం, రెగ్యులేటింగ్ ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఎగ్జాంపుల్కి కణానికి గ్లూకోజ్ కావాలి, ఆక్సిజన్ కావాలి, వాటిని ఏంటో ఇది ఎంటర్ చేస్తుంది, కణంలోకి ఎంటర్ అయ్యేలా చేస్తుంది. కణం లోపల ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను ఏంటో బయటకు పంపిస్తుంది. సో ఈ ఫంక్షన్ అయితే ఇది కండక్ట్ చేస్తుంది అనమాట, కణత్వచం అనేది. నెక్స్ట్, క్రింది వాటిలో పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేన్ని పిలుస్తారు? విచ్ ఈస్ నోన్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్? మైటోకాండ్రియా. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా ఎగ్జామ్స్లో కూడా వచ్చింది. ఈ మైటోకాండ్రియా అనేది ఏటీపీ రూపంలో శక్తిని, ఎనర్జీని అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. అందుకు క్రింది వాటిలో ప్రోటీన్ల తయారీలో పాల్గొనేది ఏది? విచ్ ఆర్గనెల్లే ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్? సో ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ బి అనమాట, రైబోజోమ్స్. ఈ రైబోజోమ్స్ అనేవి అమైనో యాసిడ్ని అయితే ఈ రైబోజోమ్స్ అనేవి అమైనో యాసిడ్స్ని ప్రోటీన్స్కి అయితే సంశ్లేషిస్తాయి అనమాట. సో ఇవి ప్రోటీన్గా తయారు చేయడానికి ఉపయోగిస్తారు. చూడండి, యుకారయోటిక్ కణాలలో డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? వేర్ ఇస్ డిఎన్ఏ లొకేటెడ్ ఇన్ యుకారయోటిక్ సెల్స్? అసలు ఏంటి ఈ యూకారియోట్ అంటే ఏంటి అని అంటే, మనం ఇప్పుడు ఏంటి సెల్ బయాలజీ గురించి అయితే చదువుతున్నాం అనమాట. ఈ సెల్స్ అనేవి కేవలం మానవుల్లోనూ జంతువుల్లోనే కాదు కదా, మొక్కల్లోనూ బ్యాక్టీరియాలో కూడా అయితే ఉంటుందన్నమాట. పరన్న జీవుల్లో కూడా ఈ కణజాలం అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది ప్రాణం ఉన్న ప్రతి జీవి, అది మొక్క అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, సో ప్రతి దాంట్లో కూడా కణాలతో నిర్మితమై ఉంటుందన్నమాట. సో వీటి యొక్క పరిణామాలను బట్టి, వీటి యొక్క స్థానాలను బట్టి, వీటి యొక్క అమరికలను బట్టి కణాలని 2 టైప్స్గా విభజించడం అనేది అయితే జరిగింది. దాంట్లో ఒక టైప్ అనమాట ఈ యుకారియోటిక్ కణాలు అనేవి. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ యుకారియోటిక్ కణాలు అనేది మన మానవ శరీరం కూడా ఈ యుకారియోటిక్ కణాల యొక్క నిర్మాణ శైలిని అయితే కలిగి ఉంటుంది. దీంట్లో ఇది సెల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా మిడిల్లో ఏముంటుంది? సెంటర్ ఉంటుంది, దాన్నే న్యూక్లియస్, కేంద్రకం అంటాం కదా. దీంట్లోనే డిఎన్ఏ అయితే ఉంటుందన్నమాట. డిఎన్ఏ ఉంటుంది, అంతేకాకుండా ఇది 18S రైజోజోమ్స్ని అయితే కలిగి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ప్రోటీన్స్ తయారు చేసుకోవడానికి మైటోకాండ్రియా, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అన్ని స్థిరమైన క్రమంలో స్థిరంగా అమరికలు అయితే కలిగి ఉంటాయన్నమాట. ఇది ఒక టైప్. నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? డిఎన్ఏ ఎక్కడ ఉంటుందంటే, దీంట్లో డిఎన్ఏ అనేది కేంద్రకంలో ఎక్కడైతే న్యూక్లియస్ ఉందో ఆ న్యూక్లియస్లోనే డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏని బట్టే
మనం మన ఆకారం ఎలా ఉంటుంది? మనిషి యొక్క ఆకారం, జంతువుల ఆకారం, మొక్కల ఆకారం మొత్తం ఒకలాగా ఉండదు కదా! డిఫరెంట్ డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. అండ్ మనుషుల్లో చూసినా కొంతమంది పొడవుగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది బక్కగా ఉంటారు. సో, ఈ విధంగా అన్నీ డీఎన్ఏని బేస్ చేసుకొని అయితే ఉంటాయన్నమాట. వీటి యొక్క లక్షణాలు కూడా డీఎన్ఏలో ఉండేటువంటి లక్షణాలు కూడా తల్లి కణం మనం ఏమని మాట్లాడుకున్నాం? ఒక కణం అనేది ఇంకో వేరే కొత్త కణాలు ఏర్పడడానికి ముందున్న కణం విభజన చెందుతుంది అని అంటారు. సో, ఫస్ట్ ఉన్న కణాన్నేంటో తల్లి కణం అంటారు. తర్వాత ఆ కణం నుండి ఏర్పడినటువంటి కణాలను పిల్ల కణాలు అంటారు. సో, ఈ తల్లి కణం అనేది ఏ లక్షణాలను కలిగి ఉంటుందో డీఎన్ఏ అనేది, ఈ పిల్ల కణాలు కూడా అవే లక్షణాలనైతే కలిగి ఉంటాయనమాట. సో, ఇక్కడ డీఎన్ఏ ఎక్కడ ఉంటుంది? సెంట్రల్‌లో అయితే ఉంటుందనమాట. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి కేంద్రకంలో న్యూక్లియస్‌లో అయితే ఈ డీఎన్ఏ అనేదైతే ఉంటుంది. ఈ యుకారియోటిక్ కణాల్లో. నెక్స్ట్ క్వెషన్‌లోనే చూద్దాం. నెక్స్ట్ చూడండి ప్రొకారియోటిక్ కణాల్లో ఇది సెకండ్ టైప్ అనమాట. ప్రొకారియోటిక్ కణాల్లో కేంద్రకం ఎందుకుండదు? సో, డిఫరెన్స్ ఏంటంటే యుకారియోటిక్‌లో కేంద్రకం సెంట్రల్ న్యూక్లియస్ అనేదైతే ఉంటుంది. బట్ ఈ ప్రొకారియోటిక్‌లో న్యూక్లియస్ అనేది ఉండదు. కేంద్రకం అనేది ఉండదనమాట. సో, కాకపోతే డీఎన్ఏ ఉంటుంది. కేంద్రకం లేకపోతే డీఎన్ఏ ఉండదా అని కాదు. డీఎన్ఏ అయితే ఉంటుంది. బట్ అది న్యూక్లాయిడ్‌లో దానికి ఇష్టం వచ్చిన చోట స్వేచ్ఛగా ఎక్కడైనా అయితే తిరుగుతుందనమాట. పర్టిక్యులర్‌గా కేంద్రకం అనేదైతే ఉండదనమాట. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. త్వచంతో కప్పబడిన కేంద్రకం అనేదైతే ఉండదు. నో మెంబరన్స్ బౌండ్ న్యూక్లియస్. నెక్స్ట్ క్రింది వాటిలో ఫోటోసింథసిస్ జరిగే కణాంగం ఏది? విచ్ ఆర్గనెల్ పెర్ఫార్మ్ ద ఫోటోసింథసిస్ అంటే క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్ ఎక్కువగా మొక్కల్లో అనమాట. సో, మొక్కల్లో అయితే ఎక్కువగా ఇది కిరణజన్య సంయోగక్రియ క్లోరోఫాస్ట్ అనేది ఈ దీంట్లో క్లోరోఫాస్ట్‌లో క్లోరోఫిల్ అనేది అయితే ఉంటుందన్నమాట. క్లోరోఫిల్ ఇది కాంతి శక్తిని ఆహారంగా మారుస్తుంది. ఇక్కడ మనం పర్టికులర్‌గా మనుషుల గురించో, జంతువుల గురించో, మొక్కల గురించో చదవట్ల. ఫస్ట్ సెల్ నిర్మాణం అనేది ఈ కణం యొక్క నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుంది? ఏ ఏ రకంగా మొక్కల్లో ఎలా ఉంటుంది? జంతువుల్లో ఎలా ఉంటుంది? వీటి యొక్క పూర్తి హిస్టరీ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తర్వాత మొక్కల్లో, తర్వాత జంతువుల్లో, తర్వాత మనుషుల్లో. అంతేకాకుండా జంతువుల్లోనూ, మనుషుల్లోనూ, మొక్కల్లో కూడా రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? వీళ్ళకి కొన్ని వైరస్ వస్తాయి. మనుషులన్న తర్వాత మనకి ఏదో ఒకటి అనారోగ్యం వస్తుంది. అలా మొక్కల్లో కూడా అనారోగ్యం వస్తుంది. జంతువుల్లో వస్తాయి. డిసీజెస్ ఉంటాయి. వాటికి సంబంధించి కూడా ఈ బయాలజీలోనే చదవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా బయోటెక్నాలజీ ఈ జీవ వైవిధ్యంలో సాంకేతికతను ఎలా ఉపయోగిస్తున్నారు అన్న కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ సెల్ బయాలజీలో మొత్తం మొక్కలు జంతువులు దేనికి సంబంధించిన సెల్స్ అంటే ఏంటి అవగాహన వచ్చేలాగా క్వశ్చన్స్ ఫస్ట్ డిస్కస్ చేస్తే నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లైజోజోమ్ యొక్క ప్రధాన పని ఏంటి? మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లైజోజోమ్. రైజోజోమ్ కాదు, రైజోజోమ్ వేరు, రైబోజోమ్స్ ఇవి లైజోజోమ్స్ అనమాట. వీటి యొక్క ప్రధాన పని ఏంటంటే వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడం. దీన్నే సూసైడ్ బ్యాగ్ అని కూడా పిలుస్తారు. ఎక్కువగా ఫెమిలియర్ క్వశ్చన్ అనమాట. సూసైడ్ బ్యాగ్ అని పిలిచేది ఏది క్రింది వాటిలో అని క్వశ్చన్ ఇచ్చేస్తాడు. లైజోజోమ్స్ అనమాట. ఇవి వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడం వల్ల ఆ కణం అనేది ఏంటి విచ్ఛిన్నం అయిపోతుంది. సో, అందుకని దీన్ని సూసైడ్ బ్యాగ్ అని అయితే పిలుస్తారనమాట. పాత కణ భాగాలను కరిగిస్తుంది. మొక్కల కణాలలో పెద్ద వ్యాక్యూల్ ఉండడానికి కారణం ఏమిటి? వై డూ ప్లాంట్ సెల్స్ హ్యావ్ ఏ లార్జ్ వ్యాక్యూల్? ఆన్సర్ ఆప్షన్ బి. నిల్వ మరియు ఆకారం ఇవ్వడం అనేదాన్ని. సో, ఈ వాక్యూల్ ఏం చేస్తుందంటే నీరు. సో, మనం ఆహారం ఎలా తీసుకుంటున్నామో మొక్కలకి నీరు అనేది అంతే ప్రధాన ఆహారం. అంటే సూర్యకాంతి నుండి అది ఆకుల్లో క్లోరోఫిల్‌లో ఆహారం తయారు చేసుకుంటుంది. అది వేరు. బట్ నీరు అనేది ఎక్కువగా ముఖ్యం కాబట్టి ఈ నీటిని అది నిల్వ చేసుకోవాలన్నమాట. ఈ వ్యాకుల్లో పెద్ద ఆకారంలో ఇప్పుడు చెట్టు కణం అనేది ఇలా ఉందనుకోండి. ఉన్న అన్ని కణాలు న్యూక్లియస్, మైటోకాండ్రియా ఇవన్నీ ఇక్కడెక్కడ లైజోజోమ్స్, రైబోజోమ్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి. బట్ ఈ వ్యాకుల్ అనేది పెద్ద సైజులో అయితే ఉంటుందన్నమాట ఈ కణంలో. ఎందుకు అంత పెద్ద సైజులో ఉంటుందంటే ఇక్కడ ఇవి నీళ్లను నిల్వ చేసుకుంటాయి. అంతేకాకుండా చెట్టు ఆకారం కూడా దీన్ని బేస్ చేసుకొని అయితే ఉంటుందన్నమాట. కణానికి గట్టి ఆకారాన్ని కూడా ఇస్తుంది ఇది. అండ్ కణంలో రసాయన చర్యలు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయి? వే డూ మోస్ట్ కెమికల్ రియాక్షన్స్ అక్కర్. ఈ కణంలో అనమాట. సో, ఇది చూడడానికే చాలా చిన్నదే. బట్ దీంట్లో ఎన్ని ఫంక్షన్స్ జరుగుతున్నాయో. దీంట్లో సెంటర్ ఉంటది. మైటోకాండ్రియాని మామూలుగా చూస్తే దీంట్లోనే మళ్ళీ బోల్డ్ అని ఉంటాయి చదవాల్సినయి. సో, అన్నీ కూడా ఇదే కలిగి ఉంటుంది. దీంట్లో ఎక్కువ కెమికల్ రియాక్షన్ ప్రతి సెల్లలో జరిగే కెమికల్ రియాక్షన్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి సెల్లలో అంటే సైటోప్లాస్మ్ అని ఉంటుంది. దాంట్లో జరుగుతుందనమాట. సో, ముఖ్యంగా నీరు కానీ, ఆక్సిజన్ కానీ లేదా ఎటువంటైన గ్లూకోజ్ ఇవన్నీ వెళ్ళి ఈ పోషకాలన్నీ కూడా పరస్పరం ఒకదానితో ఒకటి చర్య జరిగి మన శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్లను అయితే ఇవి ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. సైటోప్లాస్మ్ అనేది నీరు, గ్లూకోజ్, పోషకాలు ఇవి మొత్తం ఒకదానితో ఒకటి కలిసి ప్రోటీన్స్ అనేవి ప్రొడ్యూస్ చేసి శరీరానికి అందిస్తాయి. సెల్కి అయితే ప్రోటీన్స్ చేస్తాయి. కణ విభజన వల్ల ఏం జరుగుతుంది? వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది సెల్ డివిజన్? ఆన్సర్ కొత్త కణాలు ఏర్పడతాయి. ఒక సెల్ నుండి ఇంకో కొత్త కణాలు కణ విభజన చెందడం వల్ల కొత్త కణాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఈ ఏర్పడిన కొత్త కణాల వల్లే మనం పెరుగుతూ ఉంటాం. మరమ్మతులు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రొకారియోటిక్ కణాల్లో డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? సో, వేర్ ఇస్ డిఎన్ఏ లొకేటెడ్ ఇన్ ప్రొకారియోటిక్ సెల్?
అసలు ఫస్ట్ దీంట్లో మనకి ఏం లేదని చెప్పుకున్నాం ఇందడ మనం కేంద్రకం న్యూక్లియస్ అనేది ఉండదు. బట్ ఇందడ యుకారియోటిక్ కణాల్లో ఈ న్యూక్లియస్‌లోనే మనకి డీఎన్ఏ ఉంటుందని చెప్పుకున్నాం. ఈ ప్రొకారియోటిక్‌లో అసల కేంద్రకమే ఉండదు. అలా డీఎన్ఏ ఉండదా అనంటే ఏం చెప్పుకున్నాం? డీఎన్ఏ ఉంటది. కేంద్రకం న్యూక్లియస్ లేకపోయినా డీఎన్ఏ ఉంటది. మరప్పుడు ఆ డీఎన్ఏ ఎక్కడ ఉంటుందంటే న్యూక్లియైడ్ ప్రాంతంలో ఉంటుంది. ఈ న్యూక్లియైడ్ రీజన్. అది ఎక్కడైనా ఉంటుందనమాట దానిష్టం. ఇదంతా న్యూక్లియర్ ప్లేసే కదా! ఇది కేంద్రకం అయితే ఈ లోపల ఉన్నదంతా ఆ ప్లేస్‌లో దానిష్టం అనమాట. ఎక్కడైనా ఉండొచ్చు. వాటిలో కణంగం కానిది ఏది? విచ్ ఈజ్ నాట్ ఏ సెల్ ఆర్గానెల్లే. సో, ఇదేంటిది సెల్ అనుకోండి. దీని లోపల అయితే ఉంటాయో మైటోకాండ్రియా ఉంటది. చాలా చాలా లైజోజోమ్స్, రైబోజోమ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి కదా! న్యూక్లియస్ ఈ ప్లేస్‌లో. ఇప్పుడు మనకిచ్చిన వీటిలన్నిటిని ఏమంటారు? కణంగాలనైతే అంటారు. సె కణం లోపల ఉన్నటువంటి విధులను నిర్వర్తించే వాటిలన్నిటిని ఏమంటారు? సెల్ ఆర్గానెలే కణంగాలనైతే అంటారనమాట. బట్ ఇచ్చిన ఆటిలో ఒకటి కణంగం కాదు. అది ఏంటి అనంటే కణత్వచం, సెల్ మెంబ్రేన్స్ పైనైతే ఉంటుంది గదా! ఇది కణంలో బాగా అంటే ఫస్ట్ గోడలా ఉంటుంది. చర్మంలా రక్షిస్తుంది గానీ, కణం లోపలైతే ఉండదనమాట. ఇది ఎటువంటి విధులను నిర్వర్తించదు. కణం లోపల. బయట మాత్రమే ఇది పనిచేస్తుంది కణం బయట. వేటిని బయటకి పంపించాలి, వేటిని లోపలికి పంపించాలని ఒక వాచ్‌మెన్ లాగా అయితే ఉంటాడు గానీ, ఈ కణత్వచం అయితే ఉంటుంది గానీ, ఇది కణంగంలో అయితే భాగం కాదు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. గోల్గి సంక్లిష్టం యొక్క ప్రధాన పని ఏమిటి? ఫంక్షన్ ఆఫ్ గోల్గి అప్పరాటస్. ఇక్కడ ఇది కణం అనుకోండి. అంటే మీకు మామూలుగా ఏమైనా ఇమేజెస్ చూపిద్దామంటే అవి కాపీరైట్ అనేవైతే పడుతున్నాయనమాట. అందుకని చూపించలేకపోతున్నాను. ఇలా ఉంటుంది సెల్ లోపల. దాన్నే గోల్గి అని అయితే పిలుస్తారనమాట. గోల్గి. ఇదేం చేస్తుందనంటే మనం శరీరం కణం అనేది ఏం చేస్తుంది? ప్రోటీన్స్‌ని, లిపిడ్స్‌ని అయితే తయారు చేస్తుంది. ఈ ప్రోటీన్స్‌ని, లిపిడ్స్‌ని కూడా వేరు చేసి ప్రోటీన్స్‌ని, లిపిడ్స్‌ని ఈ రెండిటిని విభాగించి ఈ ప్రోటీన్స్‌కి, ఈ లిపిడ్స్‌కి ఒక పొరనైతే కలిపి పొరని వీటిల మీద అమర్చి ఎక్కడికి కావాలంటే శరీరంలో ఏ భాగానికి ఈ ప్రోటీన్స్, లిపిడ్స్ అవసరమో వాళ్ళకైతే సరఫరా చేస్తుందనమాట. నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క పని ఏమిటి? ఫంక్షన్ ఆఫ్ ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఆన్సర్ ప్రోటీన్ మరియు లిపిడ్ల తయారీ. ప్రోటీన్ మరియు లిపిడ్లను తయారు చేయడానికైతే ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ క్రింది వాటిలో ప్రొకారియోటిక్ జీవి ఏది అంటే బ్యాక్టీరియా. ఇందాడే మాట్లాడుకున్నాం బ్యాక్టీరియా. ఇది చాలా సరళమైన బేసిక్ కణాలతో నిర్మితమై అయితే ఉంటుందన్నమాట. పర్టికులర్గా మనం ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది సిలబస్ అనమాట బయాలజీకి సంబంధించి. ఫస్ట్ టాపిక్ అనేది అయితే కంప్లీట్ అయ్యింది. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ అయితే అందించడం అయితే జరుగుతుంది. అంటే ఏమేమి చదువుతున్నామో, ఏ టాపిక్స్ అనేది కంప్లీట్ అవుతున్నాయో మీకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఇలా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీంట్లో సెల్ బయాలజీ అండ్ బయోమాలిక్యూల్స్ గురించి అయితే క్వశ్చన్స్ ఫౌండేషన్ ఫస్ట్ అసలు జీవ వైవిధ్యం ఎలా ఏర్పడుతుంది అన్నది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ టాపిక్స్ కూడా కవర్ అయ్యేలాగా వీడియోస్ అన్నీ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన జీకే కోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.